సమస్యలు ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న తమ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలో వీఆర్ఏలు మహాధర్నాకు దిగారు. మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయం ఎదుట ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వీఆర్ఏలు మహాధర్నా నిర్వహించారు. జేఏఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం బాలకాసి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 20,000 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు కేవలం 10,500 రూపాయల వేతనంతో జీవనం సాగిస్తున్నామని, గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభుత్వంలోనూ తమ వేతనాలు పెరగలేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తరహా పే స్కేల్ అమలు చేయాలని, నామినీల నియామకం, కారుణ్య నియామకాలు, అర్హులందరికీ 70% ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలందించినప్పటికీ ప్రభుత్వ గుర్తు లేకపోవడం బాధాకరమని, వాలంటరీ వ్యవస్థకు మాత్రమే ప్రోత్సాహమిస్తూ వీఆర్ఏలను నిర్లక్ష్యం చేయడం తగదని వారు అన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే 26 జిల్లాల్లో సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ అధికారులు వీఆర్ఏల వినతి పత్రాన్ని స్వీకరించి వారి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంపై సానుకూలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీకు 10,000 చేద్దామని చెప్పిన ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అదంతా కర్నూలు నుంచి వచ్చాము. ఏపీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్. నేడు మా సీసీఎల్ ఆఫీస్ దగ్గరికి, మా అధికారి దగ్గరికి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, నామినీ సమస్య పరిష్కారం కాలేదు. టీఏడిఏలో రికవరీ చేశారు, మాకు అమౌంట్ రాలేదు. టీఏడిఏలో ఏదో విధంగా కొనసాగించాలి, అదేవిధంగా ప్రమోషన్లు కల్పించాలి, అదేవిధంగా పే స్కేల్ అనేటువంటిది తెలంగాణలో ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలామంది కూడా మా వాళ్ళు నామినీలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మహిళలు సైతం ఇక్కడికి రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా మాకు సంవత్సరం లోపలే వీఆర్ఏలకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ సార్ గారు ఒక మాట చెప్పాలి. మాకు డిసెంబర్ 30 తారీఖు లోపల మళ్ళీ సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి ప్రసాద్ సార్తో చర్చలు కూర్చోబెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చేయలేని ఏడల జనవరి లోపల మా జేఏసీ అందరితోన మళ్ళీ సమ్మెకు పోవడానికి కూడా ఇప్పుడే మేము మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవసరమైతే వెళ్ళడానికి కూడా సంసిద్ధమవుతున్నాం. ఒకటి మేము తెలియజేస్తున్నాం, మా నామినీ సమస్య, పే స్కేలు, ప్రమోషన్లు అయితే సుమారుగా 9 ఏళ్ళు అయినా కూడా ఒక నోడ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. మళ్ళీ ఈరోజు జీతాలు 10,000 రూపాయలతో ఏమాత్రం కావడం లేదు. ఈరోజు మళ్ళీ ఉపాధి పనిపోతున్నటువంటి వాళ్ళకి ఈరోజు 300 రూపాయలు వస్తున్నాయి. ఈరోజు బేదారు పనిపోతున్న వాళ్ళకి 1000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని పరిస్థితి గుర్తించుకొని ప్రభుత్వము ఆలోచన చేసుకొని మా వీఆర్ఏలకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు సీసీఎల్ ఆఫీస్ ముందర మేము ధర్నా చేయబోతున్నాం. ఈరోజు ఏదేమైనా ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాకు హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి లేచే ప్రసక్తి లేదని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.